ఏపీ వ్యాప్తంగా పోలీసుల కార్డన్ సర్చ్ కొనసాగుతోంది. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 24 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం వరకు 502 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ వివరాలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్పీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, రికార్డులు లేని వాహనాలు, వస్తువులపై ప్రధానంగా దృష్టి సారించినట్లుగా చెప్పారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 502 ప్రాంతాల్లో సాగించిన సోదాల్లో సరైన పత్రాలు లేని 2602 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 23 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని, అనుమానితులను ప్రశ్నిస్తున్నామని, 7గురికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. అలాగే 307 లీటర్ల మద్యం, 46 లీటర్లు ఎన్డీపీఎల్ లిక్కర్, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, 93,600 లీటర్ల పులియపెట్టిన బెల్లం ఊటను ధ్వంసం చేశామని వెల్లడించారు.